31 నుంచి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశాను. డిఓ వచ్చిందండి. దాని మీద నిజంగా ఇది లాయర్లు కాకుండా ఇది ప్రజల ఆస్తులకి ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టం కాబట్టి, ఇది ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న చట్టం కాబట్టి, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, బాధ్యత కలిగినటువంటి న్యాయవాదులుగా మేమందరం ఎన్లైట్ చేసి వాళ్ళ కోసం మేము చేస్తున్నామే తప్ప ఇది లాయర్ల కోసం ప్రత్యేకించి కాదు. మా మొదటి డిమాండ్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి లోపాలని మీరు సరిచేయమని, చట్టాన్ని ఇప్పుడున్న చట్టాలు సరిపోతుంది, ఈ కొత్త చట్టం అంతా లోపభూయిష్టంగాను, ఈ కొత్త చట్టం ఏదో కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్ కన్నా వాళ్ళకి ఇచ్చే పవర్ లాగే తప్ప ఇది ప్రజా వ్యతిరేకం. ఇది మోర్ ఎవర్ జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేకోకుండా, ఎటువంటి అధికారం లేకోకుండా వాళ్ళు మాత్రమే అనుభవించే ఏర్పాటుగా ఉన్నట్టుగా ఈ భావిస్తున్న ప్రజలంతా కూడా. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి. మీ ద్వారా గవర్నమెంట్కి మా రిక్వెజేషన్ ఇస్తున్నాము. మరి నాతో పాటు మా సభ్యులు అందరూ వచ్చారు. మరి మా మాజీ ప్రెసిడెంట్ గారు శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకసారి మాట్లాడతారు. దీంట్లో ప్రత్యేకించి నేను చెప్పేది నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ప్రకారం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశం మొత్తానికి ఏంటంటే భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఈజ్ ఆఫ్ డూయింగ్ దాంతో చేయాలనే ఉద్దేశం. కానీ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి మన భూముల రికార్డులు చాలా పకడ్బందీగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మీకు తెలుసు. కొత్తగా ఇవాళ మొదలెట్టాము. కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి మన ఏపీకి సంబంధించి ఏంటంటే ఒక అర్బన్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి ప్రతి దానికి రిజిస్ట్రేషన్స్ ఉన్నటువంటి కూడా భారతదేశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ భూమికి సంబంధించినటువంటి రికార్డులు సరిగ్గా లేకపోవచ్చు. ఆయా రాష్ట్రాలను ప్రత్యేకంగా చేయాలి తప్పితే కరెక్ట్గా ఉన్నటువంటి ఇక్కడ కూడా ఏమిటన్నట్లయితే మళ్ళీ ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం సరైనది కాదు. ఒకటి మేము రెండో విషయం చెప్పదలుచుకున్నాం. మీరు కొత్తగా ఈ రికార్డులను దేన్ని ఆధారంగా చేసుకుని చేస్తారు? ఇప్పుడున్న రికార్డులను ఆధారం చేసుకుని మళ్ళీ చేస్తారు. మీరే వీళ్ళు ఈ చట్టంలో ఇప్పుడున్నటువంటి భూ రికార్డులు సరిగ్గా లేవని మీరే చెబుతూ ఆ సరిగ్గా లేని భూ రికార్డుల మీద ఆధారం చేసుకుని మళ్ళీ ఇంకో రికార్డు మీద తయారు చేయడం అనేటువంటిది ఒక హాస్యాస్పదం తప్పితే మరొకటి కాదు. రెండు, దీనికి సంబంధించి ఈ చట్టాన్ని తయారు చేసింది ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్, న్యాయవాదులు కానీ జడ్జీలు కానీ. ఎందుకంటే మనకి భూమికి ఆస్తులకి హక్కుకు సంబంధించి వివరించినప్పుడు అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలలో నిష్ణాతులైనటువంటి ఏ వ్యక్తిని అట్టిపెట్టకుండా భూ రికార్డులు మెయింటైన్ చేసేటువంటి దాంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ చట్టం చేయడం అనేటువంటి సరైనది కాదు. లిమిటేషన్ యాక్ట్, ప్రత్యేకించి మన రాష్ట్రంలో చూస్తే లిమిటేషన్ యాక్ట్ అనేటువంటి మీ అందరికీ తెలుసు. అడ్వర్స్ పొజిషన్ అనేటువంటి 12 years లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 65 ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నట్లయితే ఆస్తి అనేటువంటిది మానవ హక్కు కాబట్టి 12 సంవత్సరాలుగా అనుకుంటే అడ్వర్స్ పొజిషన్ రాదు, దీన్ని మీరు పార్లమెంటు మరోసారి పరిగణలోకి తీసుకోండి అని 2009లో ఒక తీర్పు, 2011లో ఒక తీర్పు చెప్పడం జరిగింది. దానికంటే లా కమిషన్ 22వ లా కమిషన్ అపాయింట్ చేస్తే 280వ రిపోర్ట్ చేస్తూ 12 సంవత్సరాలు, దాంట్లో కూడా ఏకాభిప్రాయం రాక 12 సంవత్సరాల కంటే పెంచాల్సిన పని లేదు అనేటువంటి చెప్పారు. కానీ మన రాష్ట్రం దాన్ని 5 సంవత్సరాలు చేశారు. దానికి ఆధారం ఏమిటి? మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటంటే 5 సంవత్సరాలు ఎవరన్నా మన ఆస్తిని కనుక ఆక్రమించుకుంటే వాడు ఒకవేళ మన పిల్లలంతా చాలా మంది అమెరికాలు పోతున్నారు, ఇతర దేశాలు పోతున్నారు. అలా పట్టించుకోకపోతే ఆ ఆస్తి పోయినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవి సరైనటువంటి ఆలోచన లేకుండా నీతి ఆయోగ్ చెప్పినటువంటి విషయాన్ని మనం తల వంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను పరిగణించకుండా మనం తూచా తప్పకుండా అమలు చేయడం సరైనది కాదని మేము న్యాయవాదులుగా భావిస్తూ ఉన్నాం. ఇది ప్రజల మీద ఒక పిడుగుపాటు లాంటిదని కూడా మేము భావిస్తాం. తప్పనిసరిగా మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్తాం.